ఉడుత ఇది మన చుట్టుపక్కల చెట్లపై, తోటలలో, రహదారి పక్కన తరచుగా కనిపించే చిన్న జంతువు. ఉడుత ఒక చిన్న చురుకైన చెట్లపై నివసించే జంతువు. ఇది అంటే ఎలుకల వర్గం జాతికి చెందుతుంది. ఉడుతలు సాధారణంగా ఆకుపచ్చ, బూడిద రంగు లేదా గోధుమ రంగులో ఉంటాయి. వీటి వెన్నుపై 3 తెల్ల గీతలుంటాయి. అంటే చిత్రంలో స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా దీని వాలికి పొడవుగా, బొచ్చు ఎక్కువగా ఉంటుంది. అది సమతుల్యం కోసం ఉపయోగపడుతుంది. చిన్న కండ్లతో, సున్నితమైన చెవులతో ఇవి చాలా స్పందనశీలమైనవి. ఉడతలు గింజలు, పండ్లు, విత్తనాలు, పువ్వులు, చెట్టు తొక్కలు తింటాయి. కొన్నిసార్లు పురుగులు లేదా చిన్న పక్షుల గుడ్లు కూడా తింటాయి. ఆహారం నిల్వ చేసుకునే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం లేదా చలికాలం కోసం ఉడతలు చెట్లలో గూడు కట్టుకుంటాయి. గడ్డి, ఆకులు, కొమ్మలతో చిన్న గూళ్ళు తయారు చేస్తాయి. ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అందరూ చూడగలుగుతారు. మన ఇండ్ల దగ్గర చెట్లపై కూడా నివసిస్తాయి. ప్రవర్తన: ఉడతలు చెట్లపై వేగంగా పరిగెత్తగలవు. ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు ఎగరగలవు. వీటి శబ్దం చిట్ చాట్ లా ఉంటుంది. ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడంలో ఉపయోగిస్తాయి. ఇవి తెలివైనవి, జాగ్రత్తగా ఉండేవి. పౌరాణిక విశేషం: రామాయణంలో ఉడతకు ప్రత్యేక గౌరవం ఉంది. రాముడు సేతుబంధనం అంటే రాళ్లతో సముద్రం మీద వంతెన నిర్మిస్తుండగా ఒక చిన్న ఉడత కూడా తన వంతుగా ఇసుక రాళ్ళు వేసి సహాయం చేసిందంట. అప్పుడు శ్రీరాముడు ప్రేమతో దాన్ని తాకగా ఆ వేళ్ల ముద్రలే ఉడత వెన్నుపైన 3 గీతలుగా ఏర్పడ్డాయని చెబుతారు. సంతానం: ఉడతలు సంవత్సరానికి 2 నుండి 3 సార్లు పిల్లలు కనగలవు. ఒక్కసారి 2 నుండి 6 పిల్లలు పుడతాయి. తల్లి ఉడత పిల్లలను చాలా కాపాడుతుంది. ప్రపంచంలో అనేక రకాల ఉడతలు ఉన్నాయి. సాధారణంగా చెట్టు ఉడతలు, భూమి ఉడతలు, ఎగిరే ఉడతలు వంటివి. ఉడత శరీరం చిన్నగా, నాజూగ్గా ఉంటుంది. దీని వెన్నుపైన 3 గీతలు ఉంటాయని చెప్పుకున్నాం. అందుకే చాలా చోట్ల దీనిని ముగురాల ఉడత అని అంటారు. ఉడత ఒక చిన్న, చురుకైన, అందమైన జంతువు. ఈ విషయాలు మీకు నచ్చుతాయని ఆశిస్తూ ఇదే సమయానికి మరో వీడియోతో స్కై జాబిల్లి తెలుగు వ్లాగ్స్లో చూడొచ్చు.